విశ్వ వెంకట్ గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం? ఎందుకంటే గబ్బర్ సింగ్ సినిమాలో మీరు చేసినటువంటి క్యారెక్టర్ కానీ ఏదైతే అంతాక్షరి సీన్ చాలా హైలైట్ అయింది. దాంతో కూడా ఆయనకి మంచి పేరు వచ్చింది, మీ అందరూ కూడా మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో హైలైట్ అయినటువంటి ఆ సన్నివేశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మీ అందరూ కూడా పిలిచి మంచి ట్రీట్ ఇవ్వడం, మీతో మంచిగా సరదాగా గడపడం జరిగింది. సో అవన్నీ ఒకసారి నెమరు వేసుకుంటే ఈరోజు విశ్వ వెంకట్ గారు మన మధ్య లేరు, ఎలా ఫీల్ అవుతుంది? చాలా బాధిస్తున్నాం మనం, చాలా బాధపడుతున్నాము. ఫిష్ వెంకటన్న మాకు గబ్బర్ సింగ్ నుంచి పేరు వచ్చింది, కానీ ఫిష్ వెంకటన్న అంతకుముందే సెలబ్రిటీ, అంతకుముందే ఒక మంచి యాక్టరు, మంచి కామెడియన్. ఆయన మాకు ఇన్స్పిరేషను నర్సింగ్ యాదవ్ అన్న, ఫిష్ వెంకటన్న, వీళ్ళు మాకు ఇన్స్పిరేషన్ అసలు మేము ఇండస్ట్రీకి రావడానికి చేయడానికి. అలాంటిది ఆయన మాకు పెద్దన్న లేక ఉంటుండే, మేము పెద్దన్న లేక చూస్తుండే, ఆయన మాత్రం మాకు ఒక ఫ్రెండ్స్ లేకనే చూస్తుండే. మంచిగా మజాగా ఆడుకుంటా చేసుకుంటా ఇట్లా ఉంటుండే. గబ్బర్ సింగ్ తర్వాత తమ్ముళ్ళే మేము అట్లా ఫ్రెండ్స్ అన్ని అన్నను కోల్పోయినందుకు చాలా బాధ ఉంది మాకు. ఎందుకంటే మేము కాపాడుకొని బయటికి తీసుకొస్తాము అని అనుకున్నాము, చాలా ప్రయత్నం చేసినాం, కానీ మా చేతిలో ఏం లేదు, భగవంతుని నిర్ణయం అది. అన్న వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ ఒక్క గబ్బర్ సింగే కాదు, అంతకుముందు మీ చాలా సినిమాలు చేసినాం మేము. గబ్బర్ సింగ్ అన్నతో అటాచ్మెంట్ మాకు ఒక 20 years నుంచి అటాచ్మెంట్ మాకు. ఇప్పుడు కొత్తగా ఏం గబ్బర్ సింగ్ నుంచి కాదు, దానికన్నా ముందు మీ చాలా సినిమాలు చేసినాము. ఆయన ఎట్లాంటి వ్యక్తి అంటే చిన్న పెద్ద అని ఇట్లా చూడకూడదండి. అన్నకి ఇప్పుడు క్యారవాన్ ఇచ్చినా కానీ ఆయన కూర్చోకుండా మాతో సరదాగా కూర్చొని అందరితో మాట్లాడుకుంటా చేసుకుంటా మంచిగా అట్లాంటి వ్యక్తి ఆయన. దాదాపు మీ కాంబినేషన్ ఎన్ని సినిమా అన్ని బ్లాక్ బస్టర్ ఇట్లా అన్ని ఇటు సినిమాలే ఆల్మోస్ట్ ఇటు సినిమాలు ఆయన ఎంబడి చేస్తారు. కానీ ఫిష్ వెంకట్ అన్న లాంటి మనిషి ఆ గెటప్ అట్లా వస్తుండొచ్చు, కానీ ఆయన లేక వాయిస్ అయితే ఎవరికి రాదు. మేము ఒక్కోసారి ఆయనను ఇమిటేట్ చేస్తుండే, రంసన్ భాయ్ బాగున్నావా, ఏం అన్న వచ్చింది అన్న వాయిస్ అంటే చూసి మజాక్ చేస్తురా ఇట్లా అంటుండే. ఆ వాయిస్ అయితే ఎవరికి రాదు, అట్లాంటి మనిషివి ఐకానిక్ అన్న, ఒక నర్సింగ్ యాదవ్ అన్న, ఒక ఫిష్ వెంకట్ అన్న, వాళ్ళు ఐకానిక్. అలాంటి వాళ్ళు మళ్ళీ రారు ఇండస్ట్రీ. ఈ మధ్యనే మనం కోట శ్రీనివాస గారిని కోల్పోయాం, వెంటనే మళ్ళీ ఫిష్ వెంకట్, ఇలా చాలా మంది కమెడియన్స్ ఇదయ్యారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? బాధనే ఉంటుంది అన్న, ఒక్కొక్కళ్ళు పోతుంటే బాధ. మాకు వాళ్ళు ఇన్స్పిరేషన్ మాకు. ఫిష్ వెంకట్ అన్న అయింది, నర్సింగ్ అన్న అయింది, ఇప్పుడు కోట శ్రీనివాస గారు ఆయన అయితే తోపు. ఆయన వాళ్ళు కోట సార్ గారు ఇట్లా మాకు పిలిచి ఏం చెప్పిండు అంటే, గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు కొత్తలో, అరే మీకు వచ్చింది మామూలు సక్సెస్ కాదురా గబ్బర్ సింగ్, మీరు జీవితాంతం కాపాడుకోవాలి దీన్ని అని మాకు అలాంటి సజెషన్స్ ఇస్తుండే. మాకు వాళ్ళ సీనియర్ ఒక పాట కూడా పాడండు. మాకు కాదురా మీకు వచ్చింది పేరు ఈసారి అని అట్లా చెప్పిండు ఆయన. అట్లాంటి వ్యక్తి అండి, పెద్ద గురువు గారు. ఇందాక మీ సహచరుడు మిత్రుడే ఒక బయట చెప్పారు సాయి గారు, ఎవరు కూడా దయచేసి మద్యం సేవించకండి, తాగిన 2 పెగ్గులు తాగండి, కానీ మరి అదే ఉద్యమంలాగా చేయకండి. ఇప్పుడు వెంకటన్న పరిస్థితి చూస్తున్నాం కదా, అందరూ కూడా కాపాడుకోండి ఆరోగ్యం మాట. యుద్ధమంలోకి ఏం చేయకపోతుండన్నా, తాగుతుండే కామన్గా అందరు తాగుతారు, ఆయన తాగుతుండే. ఎప్పుడైతే ఆరోగ్యం క్షీణించిందో అప్పటి సంది తాగుడు మానేసిండు అంతే. ఇక సెలబ్రిటీలు అంటే ఏముంటుంది, పోతారు తాగిస్తారు చేస్తారు. ఈయన ఏంటంటే మాస్ ఓపెన్గా ఉంటుండే. నేను ఒక సెలబ్రిటీ కార్ అని కాకుండా యాక్టివా మీద వెళ్ళిపోతుండే, నడుచుకుంటూ వెళ్ళిపోతుండే, ఏ రాని ఒకటి ఉంటాడు, ఛాయ్ తాగుతుండే, 7 డబ్బా ఉంటాడు, పాన్ తింటు అంతే నార్మల్గా ఉంటుండే. అట్లనే తాగుతోడు చేస్తాడని కనబడుతుంది. కానీ అన్న మద్యం వల్ల అని అనుకుంటున్నాం, కానీ చాలా కాదు అది. షుగర్ బీపీ ఒకటేసారి అటాక్ అయ్యి ఆయన చూపించుకోలే హాస్పిటల్కి. మెయిన్ లాస్ట్ స్టేజ్ బీపీ షుగర్ వచ్చిందని, అది ఆయుర్వేదిక్ వాడుతుండే షుగర్ వచ్చిందని, కానీ బీపీ వచ్చిందని తెలియదు అన్నకు. అది తెలుసుకునే వరకు చాలా టైం పట్టింది. అది అవును, 2 లివర్ ఏం లేక కిడ్నీలు మళ్ళీ లంగ్స్ కొంచెం ఎఫెక్ట్ అయ్యింది. సిగరెట్ ఒకటి అలవాటు ఉండే, ఆ సిగరెట్ చాలా ట్రై చేసిండు మానడానికి. సిగరెట్ వల్ల ఒకసారి గొంతుబీ ప్రాబ్లం అయిన ఉండే, దీన్ని మానేస్తున్నా అని ఆ డాక్టర్ గారు ఉన్నారు కదా, డాక్టర్ గారు ప్రామిస్ తీసుకోరు, ఏమండి మీరు నాకు చాలా ఇష్టం మీ వాయిస్ అంటే, మీరు నా మీద ప్రామిస్ చేయండి, మీ ఇంటి వాళ్ళ మీద కాదు, నా మీద ప్రామిస్ చేయండి, సిగరెట్ మానేస్తానంటే, సార్ మానేస్తా కానీ 1-2 తాగుతా సార్ అని ఆయనతో ప్రామిస్ చేసుకొని అప్పటి నుంచి ఆ గొంతు మళ్ళీ తర్వాత మంచిగా అయింది. సో ఈరోజు ఒక పెద్ద అండ పోయింది మీకు, అంటే అనుకోవాలి ఫీలింగ్ 100% అండ పోయింది మాకు. సో ఎట్లా అన్నా మరి ఆ కుటుంబానికి ఏంటి, మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? ధైర్యం ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ చాలా సపోర్ట్ అంటే ఇప్పుడు మేమైతే ఏం చెప్పలేమన్నా.
ఎందుకంటే తెలిసిన వాళ్ళు చేసినారు. ఇప్పుడు విశ్వక్సేన్ గారు ఉన్నారు, మళ్ళీ జట్టి హీరో ఉండు, జట్టి హీరో గారికి ఇట్లా 2 లక్షలు ఇచ్చారు, విశ్వక్సేన్ గారు 2 లక్షలు ఇచ్చారు, పవన్ సార్ 2 లక్షలు ఇచ్చారు. అవును, ఇండస్ట్రీ నుంచి పొలిటీషియన్ ఇట్లా పొలిటికల్గా ఇట్లా అందరు సపోర్ట్ చేసి నన్ను కాపాడుకోవాలని అనుకున్నాను. మెట్టు సాయి గారు వచ్చారు, ఫిషింగ్ చైర్మన్ గారు. ఆయన మెట్టు సాయన చాలా హెల్ప్ చేసిండు. ఆర్థికంగా కాకుండా హాస్పిటల్ రావడం చేయడము, పెద్ద పెద్దోళ్ళను మాట్లాడిపించి చేయడము, వేరే వాళ్ళతో గిట డబ్బులు ఇస్తట్టు చేసి చాలా హెల్ప్ చేసిండు మెట్టు సాయన్న. ఆ విషయం మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు, ప్రభుత్వం తరపు నుంచి కూడా ఇప్పుడు ఏదైతే మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ఫిల్మ్ సంబంధించినటువంటి మినిస్టర్, సినిమాటిక్ మినిస్టర్ కాబట్టి మనం ఇప్పుడు వరకు ఎవరికైతే మీలాంటి నటులు ఎవరికి కూడా ఏ ఇబ్బందులు ఉన్నా మేము చూసుకుంటామని మాట ఇచ్చారు. దానికి ఎలా ఫీల్ అవుతారు? చాలా సంతోషం అన్న, ఎందుకంటే మాకు అనేది ఒక అండ ఉంటుందని ధైర్యం ప్రభుత్వం తరపు నుంచి. ప్రభుత్వం తరపు నుంచి. సో ప్రభుత్వం తరపు నుంచి ఉన్నా కూడా ఇండస్ట్రీ తరపు నుంచి కూడా ఉండాలి. ఇండస్ట్రీ తరపు నుంచి పక్కా ఉండాలన్న, పక్కా ఉండాలి మాకు. ఎట్లా అంటే నేను అంటే ఇప్పుడు సందర్భం కాదు కానీ ఎట్లా మీకు అసలు లైఫ్ అంత సాటిస్ఫాక్షన్ ఉందా అంటే ఈ విధంగా వచ్చింది ఇంకా, కానీ మళ్ళీ స్ట్రగుల్ చేస్తున్నాం మేము. Struggle చేస్తారు. మళ్ళీ క్యారెక్టర్ల కోసం స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాం. అంటే మాకు వచ్చిన ఫేమ్ కన్నా ఇంకా మళ్ళీ స్ట్రగుల్ ఎక్కువ అయిపోయింది మాకు. అదే ప్రభుత్వం అంటే ఏందన్నా, ప్రభుత్వము సినిమా ఒకరిని కాకుండా ప్రతి ఒక్కరిని చూసుకోవాలి. ఎన్నో యూనియన్లు ఉంటాయి, ఎన్నో అవి ఉంటాయి. మెయిన్ చూసుకునేది ఏంటంటే సినిమా యూనియన్ చేసుకోవాలి. మేము సినిమాలే నమ్ముకొని ఉన్నాము, ఇక వేరే పని చేయము, వేరే పని ఈ గడ్డాలు పెట్టుకొని చేసే వేరే పని రాదు, ఇదే పని. ఇంకోటి ఏంటంటే మామూలుగా ఉంటే వేరే ఉంటుంది. మా వాళ్ళు ఇంత జుట్లు వేసుకొని గడ్డాలు వేసుకొని పోయి అయ్యో ఒక నెల మూవీస్ లేవు, ఏదైనా పని చేసుకుందాం ఒక 2 నెలలు అని పోయినా మన గెటప్ చూసి ఇయ్యరు. కాబట్టి ఇదే కాబట్టి ప్రభుత్వం కన్నా ఎక్కువ సినిమా ఇండస్ట్రీ అనేది సపోర్ట్ ఉండాలా. అదే సో నిజంగా మీ అందరికీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. అలాగే కుటుంబానికి కానీ మీకు అందరికి కూడా తప్పకుండా మా ప్రభుత్వం తరపు నుంచి, ఇండస్ట్రీ తరపు నుంచి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.